దీపక్ రెడ్డి గారు గత ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేశారు, 25-26 వేలు ఓట్లు వచ్చాయి. తర్వాత కిషన్ రెడ్డి ఎన్నిక వరకు అది 60-65 వేలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ అప్పుడు కూడా జూబ్లీహిల్స్లో. ఇప్పుడు ఎలక్షన్ ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అభ్యర్థి ఖరారు కాకపోయినా మీరు ఆల్రెడీ ప్రచారంలో మీరు చేసుకుంటున్నారు, ఆల్రెడీ రంగంలో దిగి. అటు మాగంటి సునీత చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి సరే అభ్యర్థుల మధ్య కొంత ఫైట్ ఎక్కువ కనిపిస్తుంది. ఎలా ఉందంటే వాతావరణం మీకు ఎలా కనిపిస్తుంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అంటే ఏం చెప్తారు? ఎందుకంటే రేపో ఎల్లుండో బీహార్ ఎన్నికలతో పాటు నోటిఫికేషన్ రాబోతుంది, ఇది కూడా. అందరికీ నమస్కారం. అయితే నేను ప్రచారంలో పోయానంటే యాజ్ ఏ సిటీ ప్రెసిడెంట్, హైదరాబాద్ బీజేపీ ప్రెసిడెంట్ కాబట్టి కార్యక్రమ బాధ్యతగా నేను చేస్తున్నాను. అయినా లాస్ట్ ఎలక్షన్స్కి అంతకంటే ముందు ఎలక్షన్స్కి చాలా నా మెరుగైన రిజల్ట్ చూసే, దాని తర్వాత మాకు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఎట్లా చేస్తే మెరుగైన పోవాలంటే ఏ విధంగా ఉంటుందని కిషన్ రెడ్డి గారి ఎలక్షన్స్కి 30,000 చిల్లర నుంచి 65,000కి వచ్చాము. హయ్యెస్ట్ ఇంక్రీజ్ అయిన ఓట్లు మా జూబ్లీహిల్స్ మొత్తం హైదరాబాద్లో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా చాలా చొరవ దగ్గరికి అయ్యాం అందరి జనాలకి. కిషన్ రెడ్డి గారు ఎన్నో ఫండ్స్, ఆయనకు ఉన్నటువంటి ఎంపీ ఫండ్స్ నుంచి ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఈ ఎలక్షన్ వస్తుందని తెలియకున్నా కానీ ఆయన ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉండండి, బోర్వెల్స్ ఉండండి, రోడ్స్ ఉండండి, ఆయన దేనికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన షెడ్స్ ఉండండి, అవన్నీ ఇక్కడ సోషల్ వర్క్స్ ఫండింగ్ ఆయన ఇక్కడికే ఎక్కువ వేయడం జరిగింది. ఈ ఎలక్షన్ వస్తుంది అని తెలియకున్నా కానీ అయితే ప్రజలతో ఇప్పుడు మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక్కొక్క కమ్యూనిటీ ఏదైనా బస్తీల నుంచి కూడా ఎవరిని కూడా ఏదైనా వేరే పార్టీ వాళ్ళని గడిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించుడు, లేదంటే అక్కడ వర్క్ చేయకపోవడం చేసేటోడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క కమ్యూనిటీస్తో కిషన్ రెడ్డి గారి దగ్గర రావడం జరుగుతుంది, వర్క్స్ గురించి అడుగుతుంది, హెల్ప్ అడుగుతున్నారు, డ్రైనేజ్ పనులు అడుగుతున్నారు, రోడ్స్ ఇమీడియట్గా ఆఫీసర్లను పిలిపించి చేయించడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుంది అంటారా? 100%. కిషన్ రెడ్డి గారు ఒక్కడే కాదండి, కిషన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ వైజ్ చేస్తున్నారు, నేషనల్ వైడ్ కూడా ఆలోచిస్తారు. ఈ ఎలక్షన్లో మోడీ గారు చేస్తున్నటువంటి జిఎస్టీ మీద ఉప ఎన్నికకు నేషనల్ వైడ్ మోడీకి జిఎస్టీ అనేది 100% మేము ఇప్పుడు ఈ రోజు చేసిన ప్రోగ్రామ్ కూడా జిఎస్టీ మీద ప్రజలకు అవగాహన చెప్పిద్దామని పోతే బౌత్ కమ్మోగా అని చెప్పేసి చాలా ఏరియాలలో చాలా మంది ఖుషిగా చెప్తున్నారు. కాబట్టి మాకు అది కూడా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నామండి. జిఎస్టీ అనే దాని మీద నెత్తి మీద 100 కేజీల బరువు పెట్టి ఒక 50 కేజీలు తగ్గిస్తే ఆ తగ్గిందిలే అన్నట్టుంది అని ఒక చర్చ బయట సోషల్ మీడియాలో. నేను అనేది మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బైక్ కొనటానికి పోయినా, చిన్న బండ్లు కొనటానికి పోయినా, పేస్ట్ కొనటానికి పోయినా మీరే కదా, మీరే వేసి మీరే తగ్గించారు కదా. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెంచుంటారు, ఇప్పుడైతే తక్కువ చేసారు కాబట్టి హ్యాపీగా. అది ఒక వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అని అంటున్నా. మేము చేసిన డెవలప్మెంట్స్ ఉండొచ్చు, కిషన్ రెడ్డి గారి చేస్తున్న పనులు ఉండొచ్చు. నేను ప్రజలతో దగ్గర ఉన్న నీ ఒక్కనే పార్టీ ఆఫీస్ పెట్టుకొని తిరుగుతున్నా అక్కడ జూబ్లీహిల్స్. రైట్. అంటే మీకు కూడా అక్కడ పోటీ కనిపిస్తున్నారు కదా, కీర్తిరెడ్డి అని, తర్వాత ఆకుల విజయ్ గారి పేరు. పార్టీ అన్నప్పుడు, పార్టీ పెరిగినప్పుడు నేను ఒక చిన్న సామెత ఉంటుంది, చెరువులోకి నీళ్ళు వస్తే చేపలు మస్తు వస్తాయి. ఆ విధంగా అందరూ రావచ్చు, అందరూ ట్రై చేసుకోవచ్చు. ఎవరికి ఇచ్చినా పార్టీ అందరం పనిచేస్తాం. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్. రైట్. ఈ 2 ఏళ్ల పాలన రేవంత్ రెడ్డిది, అంతకుముందు 10 ఏళ్ల పాలన మాది, అవి చూస్తారు ప్రజలు ఓటేస్తారని చెప్తున్నారు. అన్నిటికంటే మీకు మేజర్ ఫ్యాక్టర్ చరణ్ అడిగినట్లు ఒక నవోదయ స్కూల్ కూడా అక్కడికి తేలేదని, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోకి అక్కడ ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదని మీరు చేశారని చెప్తున్నారు. అంటే వీటన్నిటిని మించి అక్కడ 1,20,000 వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. జనరల్గా మైనార్టీ ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటాయి, అవి బీఆర్ఎస్కో వాళ్ళకో. అలాంటి ఇంత మైనార్టీ పాపులేషన్ ఉన్న దగ్గర బీజేపీకి నిజంగా హోప్ ఉందా? ఒక చిన్న విషయం కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నారు, కిషన్ రెడ్డి గారు అద్దేలేదు ఇద్దేలేదు అంటున్నారు. ఒకసారి డిబేట్కి రండి, కిషన్ రెడ్డి గారి దగ్గరికి మెట్రో మీద ఒక్కసారని వచ్చి కలిసిరా, సింగిల్ టైం ఒక్కసారని వచ్చి మెట్రో మీద కలిసిర్రా. అయినా కానీ మెట్రో మీద ఎక్కడ కూడా పెండింగ్ లేదు, మా దగ్గరకు అప్లికేషన్ రాలేదని కిషన్ రెడ్డి గారు 4 days బ్యాకే చెప్పిండ్రు. సెకండ్ ఇది వచ్చేసరికి అంటే మెట్రోకి మీరు ఇచ్చింది వాస్తవం కదా, పాట్నాకి వేరే స్టేట్లలో వీళ్ళు వచ్చి అడిగిర్రా అంటున్నా. ఈ స్టేట్ నుంచే అంటున్నారు కదా, ఈ హైదరాబాద్కే కదా. అవును, మినిస్టర్ గారు మీ హైదరాబాద్ నుంచే కదా, ఒక్కసారి వచ్చి అడిగిరా సింగిల్ టైం. ఎందుకంత ఈగో అంటున్నారు, ఎందుకంత ఈగో వాళ్ళకి ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చారు. ఏదో మెమోరాండం ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చిరని చెప్పాలి, వాళ్ళు కరెక్ట్ చెప్పాలి. అలా చాలా వేరే వేరే అంశాలు దీని మీద అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండు, ఒకసారి మీరు ఒకటి తీసుకురండి అప్లికేషన్ అని చెప్పిండ్రు. దాని తర్వాత దాని గురించి మాట్లాడలేదు. వాళ్ళకి కావాల్సింది మొన్న జరిగినటువంటి ఏదైతే
ఇవ్వరా వాళ్ళు అడగకుండా? అంటే తెలంగాణ మీది కాదా వాళ్ళదా అన్న? నేను ఒక చిన్న చెప్తున్నా, లాజిక్ చెప్తున్నా. వాళ్ళు అడిగేది బయటకు అడుగుతున్నారు, కానీ లోపల అడగకపోతే ఏదైతే చేసింది చూడండి, దాని గురించి వాళ్ళు అడుగుతారు. ఇది వాళ్ళని అడిగినట్టు అడుగుతున్నారు బయటికి, వీళ్ళకి ఏదో చేసినట్టు చేయాలి. ఇప్పుడు ఎల్ఎన్టీ దాన్ని దాంట్లో ఏమొస్తుంది కమిషన్ల గురించి ఇప్పుడు ఆ ఇష్యూ చేసుకున్నాను అందరికీ తెలుసు. అది ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఆయన ఏం చేయగలుగుతాడు అనేది తెలుసు. కాబట్టి దాని గురించి ఇప్పుడు మళ్ళీ నేను డీప్గా పోయి అడగనక్కర్లేదు. ఒకటి ఆయన చెప్పవలసిన జూబ్లీహిల్స్ గురించి మాకు ఆడ పాపం బీద వాళ్ళ గురించి వాళ్ళ ఇళ్ల నుంచి పోయేది లేదు మాకు. ఈ మెట్రో ఒకటే దగ్గర నుంచి పోతున్నది. ఇంకొకటి సెకండ్ పాయింట్ అని చెప్పేది, అక్కడ ఏం చేసిండ్రు అనేది ఒకసారి రమ్మనండి, మీ కెమెరానే తీసుకొని పోదాం. 2 ఏళ్ళు అవుతుంది కావాల్సి వస్తుంది, బస్తీలకు పోయి మీరు ఎక్కడన్నా ఏమన్నా వర్క్ చేసిండ్రా అని అడుగుదాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కదా, అదే 10 ఏళ్ల కింద ఉన్న పాత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎక్కడైనా ఒక 1 అవర్ వాన పడితే చాలండి, మీకు కృష్ణానగర్, బోరబండ ఈ ఏరియాలలో నీళ్ళు వచ్చేసి బోట్లు వేసుకొని పోవాల్సి వస్తుంది. వీటి గురించి చెప్పండి. అదొకటే కాదు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని మేము దాని మీద వాళ్ళ మీద మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్ కట్టించినాం కిషన్ రెడ్డి గారి ఫండ్లో నుంచి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ బోర్వెల్స్ వేయించినాం బస్సీలలో ఎక్కడెక్కడ కావాలండి. అలాంటి వర్క్స్ మేము చేసుకుంటూ వస్తున్నాం. అంతేగాని మేము ఒక కమ్యూనిటీని పట్టుకొని వాళ్ళ ఓట్ల గురించే మేము పాకులాడవలసిన అవసరం లేదు. మేము భారతదేశంలో ఉన్నంత వరకు మోడీ గారు అన్ని వర్గాల వారికి సమకూలంగా సమానంగా చేస్తారు వర్క్స్. కాబట్టి మేము మాకు ప్రజలు ఈసారి మాకు ఓట్లు వేస్తారని మేము అనుకుంటున్నాం.